ఇచ్చాడు, తీసుకొని వచ్చారని చెప్పాను అనమాట. సో ఇట్లాంటి ఇండికేషన్ నా లైఫ్లో ఉంది, ఇలాంటి ఎక్స్పీరియన్స్. సో అందుకని నా ఆ జాబ్కి ఫిక్స్ అయ్యాను. మరి బుద్ధుడి పోస్ట్, జీసస్ పోస్ట్, కృష్ణుడి పోస్ట్ చేయాలంటే ఫస్ట్ వాళ్ళేం రియలైజ్ అయ్యారో తెలుసుకోవాలి కదా. సో అందుకు ముందు ధ్యానం చేయాలని చెప్పేసి కంప్లీట్గా హైదరాబాద్ నుంచి ఖమ్మం షిఫ్ట్ అయిపోయాను. ఖమ్మంలో సరోజ మేడం తెలుసా మీకు అందరికీ? సరోజ మేడం కాస్మిక్ వ్యాలీ సృష్టికర్త. ఆవిడ ఎవరే అంటే బుద్ధుడికి పాయసం ఇచ్చిన సుజాత. సో అందుకోసమే ఆవిడని ప్రతిసారి పట్టుకొని ఆవిడని ట్రైన్ చేసి అక్కడ పెట్టాడు. సో ఆ సరోజ మేడం ఒక సెంటర్ పెట్టింది ఖమ్మంలో, 108 పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ అని చెప్పేసి. ఇక నేను కంప్లీట్గా ఆ సెంటర్లో ఉంటూ రెగ్యులర్గా ధ్యానం చేస్తూ పుస్తకాలు చదువుకుంటూ అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ మీరు ఎందుకు ధ్యానంలోకి వచ్చారు, మీరు ఎందుకు ధ్యానంలోకి వచ్చారు, మీరు ఏం తెలుసుకున్నారు, ఇదే క్వశ్చన్. 100 మందిని అడిగితే 99 మంది రోగాలు 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 రోగాలు, లేదా డబ్బు లేదు డబ్బు లేదు, అది ఇది ఈ సమస్య చెప్పడం. కానీ ఎవ్వడు సత్య జ్ఞాన ప్రసాదం అందిస్తున్నారు. ధ్యానం సర్వరోగ నివారణి 90%, ధ్యానం సకలభోగారిని 9%, ఒక్కడు 1% సత్య జ్ఞాన ప్రసాదని ధ్యానం. అది నాకు నేను సత్యం తెలుసుకోవడం కోసం వచ్చాను, నన్ను నేను తెలుసుకోవడం కోసం వచ్చాను అని చెప్పిన వాడు ఒక్కడే ఉన్నాడు. ఆ ఒక్కడి కోసమే అడుగుతా ఉన్నా, మీరేం రిలీజ్ చేశారు, ఏం తెలుసుకున్నారంటే నన్ను నేను తెలుసుకున్నాను అన్నాడు. సో ఆయన ఎండైటెడ్ పర్సన్, ఆయన పేరు శంకర్ సార్. గట్టిగా క్లాప్ చేద్దాం ఆయనకి. ఆయన ఒక బ్యాంక్ ఎంప్లాయీ. ఆయనకు ఒక పాంప్లెట్ దొరికి 2012లో ఆయన ధ్యానం చేసి ఎన్లైటెడ్ కంప్లీట్గా. ఏదైతే బుద్ధుడు 3 వేకజాముల్లో ఎన్లైట్ అయిపోయి దాని జన్మ పరంపర కర్మం అంతా ఎలా చేసుకున్నాడో ఈయన కూడా ఆ కంప్లీట్ తాడై మాస్టర్ అంతా చూసేసుకున్నాడు. సో ఆయన అడిగినప్పుడు మీ గురించి చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడంటే, అసలు నీకు ప్రతిసారికి ఏం సంబంధం, ఈ పీసెస్తో నీకేం సంబంధం, నీ తల్లిదండ్రులతో నీకేం సంబంధం, నీ ఊరితో నీకేం సంబంధం, అసలు నువ్వు ఎందుకు అక్కడ జన్మ తీసుకున్నావు, ఇదంతా ఒక కారణం ఉంది. దెర్ ఇస్ ఎ ఆధ్యాత్మిక శాస్త్రం అంతా కూడా కారణ సంబంధం మీద ఉంటుంది, కాజ్ అండ్ ఎఫెక్ట్. అది తెలుసుకో అన్నాడు. నేను అది తెలుసుకున్నాను అన్నాడు. నేను ఆ తల్లిదండ్రులు ఎందుకు ఎంచుకున్నాను, ఆ తల్లిదండ్రులకి ఎందుకు పుట్టాను, నేను ఆ బ్యాంక్ ఎంప్లాయీని ఎందుకు ఎంచుకున్నాను, ఆ పాంప్లెట్ నాకు ఎందుకు దొరికిందో, ప్రతిసారి నా లైఫ్లోకి ఎందుకు వచ్చాడో, పిఎస్ఎస్ మూమెంట్ ఏంటో, ఇవంతా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట.